యాదాద్రి భువనగిరి జిల్లాలో డీసీసీపై అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుని ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి అభిప్రాయం తీసుకుని 6 పేర్లను ఏసీసీకి అందిస్తున్నామన్నారు మాజీ మంత్రి శరత్ రౌత్. అందరి అభిప్రాయాలు తీసుకుని అధిష్టాన నిర్ణయం మేరకు డీసీసీ అధ్యక్ష ఎన్నిక జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు కొంబు అనిల్ కుమార్ రెడ్డి, మందుల సామెల్ తదితర నేతలు పాల్గొన్నారు. శరత్ రౌత్ గారు అదే విధంగా పీసీసీ from civil society and also distinguished media persons. You are also equally, you have been trusted to give your considered view on this. Not only the Congress people will give, you are the media persons also, persons from civil society can enlighten us so that we can choose a best president. I am not telling that those people are now working, they are holding this post, are not good. కార్యకర్తల నాయకుల అభిష్టం మేరకే జిల్లా అధ్యక్షుని ఎంపిక, అదే విధంగా బ్లాక్ అండ్ మరియు మండల అధ్యక్షుల ఎంపిక కూడా ఒక పారదర్శకంగా, గతంలో లీడరు, ఎంపీ, ఎమ్మెల్యే ఎవరో పైరో చేస్తే ఎన్నికయ్యే విధానాన్ని పూర్తిగా ఏసీసీ రద్దు చేసి ప్రజలకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కలుపుకపోయి అందరికీ అందుబాటులో ఉండి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేసే నాయకుడిని ఎంపిక చేయాలనే ఉద్దేశంతో ఇలా రాహుల్ గాంధీ గారి ఆలోచన. తెలంగాణలో కూడా 22 మంది అబ్జర్వర్లు అంటే ఆషామాషి కాకుండా కేంద్ర మాజీ మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి తరహా వాళ్ళను ఇలా అబ్జర్వర్లు వేసి వాళ్ళ పర్యవేక్షణలో ఒక్కొక్క నియోజకంలో ఉన్నటువంటి స్థానిక నాయకులు గాని, మండల పార్టీ గాని, బ్లాక్ గాని వివిధ ప్రజాప్రతినిధుల అభిప్రాయ సేకరణ తీసుకొని ప్రతి జిల్లాకు ఒక 6 పేర్లు తీసుకుని వెళ్లి అధిష్టానాన్ని సూచించి అధిష్టానం అన్ని కూడా పర్యవేక్షణ తీసుకొని గత ఎన్ని సంవత్సరాలుగా పార్టీ కార్యక్రమాలు గాని, పార్టీ అధికారం రావడానికి పనిచేసినటువంటి నాయకులకే ఈ పార్టీ పదవులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక మంచి నిర్ణయం తీసుకొని సంఘటన శ్రీ జనాభియాన్ కార్యక్రమాన్ని ఇలా ప్రారంభించి ఇలా యాదాద్రి